మీకు తెలుసా? ప్రేమికుల గుడి పారిపోయి వచ్చిన వాళ్ళకి ఎంట్రీ. ప్రస్తుత రోజుల్లో ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఎన్నో అడ్డంకులు, డబ్బు లేదనో, కుల మతాలు వేరనో ప్రేమికులను విడదీస్తున్నారు. అందుకే చాలా ప్రేమ జంటలు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంటున్నాయి. ఇలా పారిపోయి వచ్చిన జంటలకు దగ్గరుండి పెళ్లి చేసే గుడి ఒకటి ఉందని మీకు తెలుసా? పెళ్లి చేయడమే కాదు, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి ఇస్తారు. ఇక్కడికి వచ్చేందుకు పోలీసులు కూడా నో ఎంట్రీ. మరి ఈ ప్రేమికుల గుడి ఎక్కడుందో మీకు తెలుసా? ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన ప్రేమికులకు ఆశ్రమం కల్పించే ప్రేమికుల ఆలయం హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అందమైన కొండల మధ్య షాంగ్ అనే ఒక అందమైన గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉన్న షాంగ్చుల్ మహాదేవ్ ఆలయమే ప్రేమికులకు అండగా నిలిచే ఆలయం. కుటుంబానికి, ఈ సొసైటీకి భయపడి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకునే జంటలను ఈ ఆలయం చేరదీస్తుంది. ప్రేమికులకు షాంగ్ గ్రామ ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. కులం, మతం ఏమీ పట్టించుకోకుండా మహాదేవ్ ఆలయంలో వైభవంగా పెళ్లి చేస్తారు. కేవలం పెళ్లి చేయటమే కాదు, వాళ్ళు 6 నెలల పాటు ఉండేందుకు ఇల్లు, తినడానికి తిండి ఏర్పాటు చేస్తారు. అంతేకాదండోయ్, ఆ ప్రేమికులకు పోలీసుల నుంచి కానీ, కుటుంబీకుల నుంచి కానీ ఎలాంటి అవాంతరాలు రాకుండా చూసుకుంటారు. ఇలా ప్రేమికులకు సాయం చేయడం శివుడికి సేవ చేయడంతో సమానంగా షాంగ్ గ్రామ ప్రజలు భావిస్తూ ఉంటారు. మహాదేవ్ ఆలయంలో పెళ్లి చేసుకున్న ప్రేమికులు ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరే వరకు ప్రేమికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. ఈ ఆలయానికి వచ్చే ప్రేమ జంటల విషయంలో పోలీసులు జోక్యం చేసుకోరు. ఆలయంలోకి పోలీసులు ఎంట్రీ కూడా ఉండదు. అయితే ప్రేమికులు షాంగ్ గ్రామానికి వచ్చి ప్రేమ పెళ్లి చేసుకోవాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంది. షాంగ్ గ్రామానికి వచ్చిన వారు ధూమపానం, మద్యపానం చేయకూడదు. గ్రామస్తులకు తెలియకుండా ఊరి బయటకు కూడా వెళ్ళకూడదు. నిజానికి ఈ టెంపుల్ ప్రేమికులకు పెళ్లి చేయడం వెనుక ఒక చరిత్ర ఉంది. మహాభారత కాలంలో ఒకసారి పాండవులను గౌరవులు వెంబడించినప్పుడు శివుడు పాండవులను రక్షించాడట. ఈ ఆలయ సరిహద్దుకు సాయం కోరి ఎవరు వచ్చినా తాను రక్షించి అండగా నిలబడతారని శివుడు చెప్పాడట. అప్పటి నుంచి షాంగ్ గ్రామ ప్రజలు సాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా నిలవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ప్రేమికులకు సహాయం చేస్తున్నారు. ఈ ప్రేమికుల ఆలయం గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు తెలిసిన ప్రేమ జంటకు ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన అశ్వ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.